గారు, అలాగే దేశవ్యాప్తంగా న్యాయ సేవా అధికార సంస్థలను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశము మనము న్యాయ సేవాధికార చట్టం 1987 ప్రకారము మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39A ప్రకారం న్యాయ సహాయము న్యాయ సేవలు అనేటువంటివి వీకర్ సెక్షన్స్ అందరికీ చేరాలనే ఉద్దేశంతో మనం ఈ చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా మన అమర్ గారు చెప్పారు 3 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, అవేర్నెస్ క్రియేషన్ చేయడము, చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి. నాకు చట్టం గురించి తెలియదు అనేటువంటిది ఎవరికీ ఉండకూడదు. సో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించాము. నంబర్ 2 వచ్చేసి మన ఎవరైతే న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, మాకు ఆర్థికంగా స్తోమత లేదు అన్నప్పుడు వారు న్యాయం పొందడానికి అనర్హులు అనడానికి లేదు, వాళ్ళకు కూడా న్యాయం అందాలి. ఆ ఉద్దేశంతో మనము వారికి న్యాయ సహాయం కూడా అందిస్తూ ఉన్నాము. లోక్ అదాలతులు చిన్న చిన్న గొడవలతో కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండడం కోసం వారి యొక్క కేసుల్ని రాజీ చేసుకోవడానికి మనం లోక్ అదాలత్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. నాల్సా డైరెక్షన్స్ ప్రకారము మనము ప్రతి సంవత్సరము 4 సార్లు మనం నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రము లాస్ట్ 2024లో నేషనల్ లోక్ అదాలత్లో ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చింది. అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడంతో పాటు వారి యొక్క కేసుల్ని త్వరితంగా పరిష్కరించుకోవడానికి మేము ఈ లోక్ అదాలత్లు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయ సేవల్ని ప్రజలందరికీ చేరే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం.